హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ ధూలియా. ఈరోజు మా ఇంట్లో దోసకాయ చికెన్ కర్రీ. 250 గ్రామ్స్ చికెన్ తీసుకోండి. దాంట్లో ఒక దోసకాయ కట్ చేసుకోండి. దోసకాయ, ఒక ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు, కరివేపాకు. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఒక 10 స్పూన్స్ దాకా. ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్ వేసేసుకోవాలి. పచ్చిమిరకాయలు కూడా వేసుకోవాలి. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. గోల్డెన్ కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మంచిగా తిప్పుతూనే ఉండాలి. చికెన్ వేసుకోవాలి. ఇంకా కింద పసుపు వేసుకోవాలి. పసుపు, కల్లుప్పు 2 వేసేసుకొని మళ్ళీ తిప్పాలి ఒకసారి. టమాటో వేసుకోవాలి. ఒక టమాటా చాలు. దోసకాయ పులుపుని బట్టి చూసుకొని టమాటా కావాలంటే టమాటా వేసుకోండి. దోసకాయ కొంచెం పులుపు తక్కువ ఉంది, అందుకని మేము ఒక టమాటా యాడ్ చేసుకున్నాం. కరివేపాకు వేసుకోండి. మూత పెట్టేసి కాసేపు మగ్గనించండి. మగ్గిన తర్వాత అలా నూనె పైకి తేలిద్ది. దోసకాయ వేసుకోండి. ఒక దోసకాయ. కొంచెం ఉడికిన తర్వాత కారం వేసేసుకోవాలి. మీకు సరిపడా. గరం మసాలా 1 స్పూన్ వేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత మళ్ళీ కూర తిప్పేసి మూత పెట్టేసుకొని ఉంచుకోవాలి. కొంచెం మీకు వాటర్ కావాలంటే పోసుకోవచ్చు, లేదు అంటే సరిపడా అంటే అవసరం లేదు. కొత్తిమీర వేసుకోవటమే. కర్రీ రెడీ. దోసకాయ చికెన్ తినడం వల్ల వేడి కూడా చేయదు. అటు వెజ్ తిన్నట్టు ఉంటుంది, నాన్ వెజ్ తిన్నట్టు ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి.
Please like and share and subscribe my channel, friends.